ప్రీవియస్‌గా మనం అవుట్‌పుట్ డివైసెస్ గురించి చూస్తున్నాం. సో, అవుట్‌పుట్ డివైసెస్‌లో మనం ఏం చూసామంటే మానిటర్స్ వన్ ఆఫ్ ది మెయిన్ అవుట్‌పుట్ డివైస్ మానిటర్ చూసాం. సో, మానిటర్స్‌లో ఏంటంటే ఆహ్, అవుట్‌పుట్ ఎలా వస్తుందంటే ఆహ్, సాఫ్ట్ కాపీ అంటే ఆహ్, మనకి విజిబుల్ అవుతుంది జస్ట్. కానీ మనం దాన్ని టచ్ చేయలేం అలాంటియి ఉంటాయి. ఆటిలో మానిటర్స్‌లో వస్తుంది అలాంటి అవుట్‌పుట్. సో, కమింగ్ టు నెక్స్ట్ అవుట్‌పుట్ డివైస్ ఇంపార్టెంట్ అవుట్‌పుట్ డివైస్ ఏంటంటే ప్రింటర్స్. సో, printers are the most widely used output device in real life applications. సో, మనం ఏమైనా రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఏమన్నా మనం ఎక్కువ దాని అవుట్‌పుట్స్ కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే, ప్రింటర్స్ అనేవి యూజ్ అవుతాయి. సో, ప్రింటర్ ఈస్ ఎ కంప్యూటర్ హార్డ్‌వేర్ దట్ జనరేట్స్ ద హార్డ్ కాపీ. మెయిన్ దానికి దీనికి డిఫరెన్స్. మానిటర్‌కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, అక్కడ సాఫ్ట్ కాపీలో వస్తుంది. ఇక్కడ హార్డ్ కాపీలో వస్తుంది. ఏమొస్తుంది? ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా ప్రాసెస్డ్ బై ద కంప్యూటర్ సిస్టమ్. సో, కంప్యూటర్ సిస్టమ్ ఒక డేటాను అవుట్‌పుట్ ఇస్తుంది కదా! సో, మానిటర్స్‌లో ఏంటంటే సాఫ్ట్ కాపీ డిస్‌ప్లే చేస్తుంది. సో, కమింగ్ టు ప్రింటర్స్ ఏంటంటే హార్డ్ కాపీని మనకిస్తుంది. సో, హార్డ్ కాపీ ప్రొడ్యూస్డ్ బై ద ప్రింటర్ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ పేపర్ ఆర్ ఎనీ అదర్ ఫిజికల్ ప్రింటింగ్ మీడియం. సో, ఐదర్ పేపర్ అవ్వచ్చు, లేకపోతే ఎనీ అదర్ ఫిజికల్ ప్రింటింగ్ మీడియం. క్లాత్ అవ్వచ్చు, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింటింగ్ మీడియమ్స్ ఉన్నాయి కదా! ఏదైనా అవ్వచ్చు. సో, టు ప్రొడ్యూస్ ఎ హార్డ్ కాపీ, ఫస్ట్ ద ప్రింటర్ ఈస్ కనెక్టెడ్ టు ఎ కంప్యూటర్. సో, ఫస్ట్ మనకేదైనా హార్డ్ కాపీ కావాలనుకుంటే గనక, మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచొస్తుంది? కంప్యూటర్ నుంచొస్తుంది. సో, ప్రింటర్ మస్ట్ బి కనెక్టెడ్ టు ఎ కంప్యూటర్ విత్ ద హెల్ప్ ఆఫ్ కేబుల్. ఏదన్నా కేబుల్ తోటి ప్రింటర్‌ని కనెక్ట్ చేస్తారు. అండ్ దెన్ ప్రింట్ కమాండ్. మనం ఏదైనా ప్రింట్ ఇవ్వాలనుకోండి, నేను ఇప్పుడు ఇయన్నీ అప్‌లోడ్ చేసేసాను. దేనికి దానికి ఎవ్రీ పీపీటీని అప్‌లోడ్ చేస్తున్నాను. సో, దాన్ని ఇవ్వాలంటే గనుక ఏదో కమాండ్ ఇవ్వాలి. కంట్రోల్ పి అనో ఒక కమాండ్ షార్ట్‌కట్ కమాండ్స్ ఉంటాయి. లేకపోతే గనక మీరు మౌస్ తోటి క్లిక్ చేసి ప్రింట్ అని కూడా ఇవ్వచ్చు. సో, మనం కమాండ్ ఇస్తే దాన్ని బట్టి ప్రింటింగ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ద ఔట్‌పుట్ ఆన్ ద హార్డ్ కాపీ ప్రొడ్యూస్డ్ బై ఎ ప్రింటర్ కెన్ బి ప్రిజర్వ్డ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో, ఔట్‌పుట్ వచ్చింది మనం మన దగ్గర ఎక్కువ సేపు ఉంచుకోవచ్చు. లైక్ పేపర్స్ కానీ ఏదైనా ఉంటది కదా ప్రింటు. సో, యాస్ ఇట్ ఈస్ ఎ హార్డ్ కాపీ వి కెన్ కీప్ లాంగ్ టైమ్. మానిటర్స్ మీద డిస్‌ప్లేని ఎక్కువ సేపు ఉంచుకోలేం మనం మన దగ్గర. మెమరీలో ఉన్నది ఎరేజ్ అయిపోవచ్చు, లేకపోతే కరప్ట్ అయిపోవచ్చు. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి కదా! సో, దేనికున్న అడ్వాంటేజెస్, దేనికున్న డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో, కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువ ఇయర్స్ ఉంటుందనేది దేంట్లో మన ప్రింటర్స్‌లో ప్రింటర్స్ ద్వారా వచ్చిన అవుట్‌పుట్. సో, బేస్డ్ ఆన్ ద ఫీచర్స్ సచ్ యాస్ కలర్, రిజల్యూషన్, మెమరీ అండ్ స్పీడ్ ప్రాసెస్డ్ బై ద ప్రింటర్స్. సో, దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ మెనీ టైప్స్. సో, ప్రింటర్స్ అనేవి ఎలా క్లాసిఫై అయినియంటే బేస్డ్ ఆన్ ద ఫీచర్స్. ఏం ఫీచర్సు? కలరు, మనం అవుట్‌పుట్ వచ్చేటప్పుడు రిజల్యూషను, నెక్స్ట్ మెమరీ అంటే ప్రింటర్ ఎంత మెమరీని తీసుకొని చేస్తుంది. నెక్స్ట్ లేకపోతే గనక ఎంత ఫాస్ట్‌గా ప్రింటింగ్ అనేది ఇవ్వగలదు. ఎన్ని పేపర్స్ ఎట్ ఎ టైమ్ ఇవ్వగలదు. సో, ఆటిలిని బేస్ చేసుకొని ప్రింటర్స్ అనేయి క్లాసిఫై అయినియి. సో, కొన్ని ప్రింటర్స్ ఏంటంటే చాలా హై ప్రింటింగ్ స్పీడ్ ఉండొచ్చు. సో, ఎలాగంటే మీరు ఒక ప్రింట్ ఇచ్చిన వెంటనే ఒక సెకండ్‌లో వచ్చేస్తుంది. ఇంకొక ప్రింట్ ఏమవ్వచ్చు 5, 6 సెకండ్స్ పట్టొచ్చు. సో, కొన్ని ఫాస్ట్ ఉండొచ్చు, కొన్ని స్లో ఉండొచ్చు. సో, నెక్స్ట్ ఏంటంటే అన్ని కంప్యూటర్స్ మల్టీ కలర్డ్ ప్రింటౌట్స్ అనే ప్రింటింగ్ ఇవ్వవు. కొన్ని బ్లాక్ అండ్ వైట్ ఇస్తాయి. కొన్ని సింగిల్ కలర్ ఇస్తాయి. కొన్ని ఆహ్, కలర్‌ఫుల్ ప్రింటౌట్స్ ఇస్తాయి. సో, దాని కంప్యూటర్ కేపబిలిటీ బట్టి ఇట్ ప్రొడ్యూసెస్ అవుట్‌పుట్. సో, ఎక్కువ ఏంటంటే మనకు సింగిల్ కలర్ ప్రింటౌట్సే తీసుకుంటాం. మనం బ్లాక్ అండ్ వైట్‌లో ఎక్కువ తీసుకుంటాం కదా! సో, వైట్ పేపర్ మీద బ్లాక్ ప్రింట్ అవుతుంది అంతే. సో, ఎక్కువ ప్రింటర్స్ ఏంటంటే సింగిల్ కలర్ ప్రింటౌట్సే ప్రొడ్యూస్ చేస్తాయి. సో, నెక్స్ట్ ఏంటంటే ఆ ప్రింటింగ్ అనేది వర్కింగ్ ఎలా ప్రింట్ అవుతుంది అన్న దాన్ని బట్టి ప్రింటర్స్ ఉంటాయి కదా! సో, ప్రింటర్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అన్న దాన్ని బట్టి 2 టైప్స్ కింద క్లాసిఫై అయినాయి. ఏంటంటే ఒకటి ఇంపాక్ట్, ఇంకొకటి నాన్ ఇంపాక్ట్. సో, అసలు చూడండి 2 ప్రింటర్స్ అనేది ఇంపార్టెంట్ క్వెషను. సో, ప్రింటర్స్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇంపాక్ట్, నాన్ ఇంపాక్ట్. ఇంపాక్ట్ ప్రింటర్స్‌లో మళ్ళీ సబ్ డివైడ్ అయినియి. నాన్ ఇంపాక్ట్‌లో సబ్ డివైడ్ అయినియి. సో, అసలు ఇంపాక్ట్ అంటే ఏంటంటే మనకొక పేపర్ ఉంటుంది కదా! మనకి పేపర్ మీద ఏదన్నా ఒక హ్యామర్ అంటే ఏదన్నా ఒక చిన్న స్టీల్ రాడ్ టైపు ఏదన్నా ఆర్ అది మనకి ఆ పేపర్ మీద అటాచ్ చేసి మనకి ఏబీసీ అనేది ప్రింట్ అవ్వాలనుకోండి. ఏబీసీ అనేది ప్రింట్ అవ్వాలనుకుంటే గనక ఒక స్టీల్ రాడ్ టైప్ ఉంటుంది. అది వచ్చి దీని మీద పడితేనే ఆ పేపర్ మీద అప్పుడు ఏబీసీ అనేది ప్రింట్ అవుతుంది. సో,
ఏంటంటే ఒక మెకానికల్ డివైస్ అనేది ఉంటుంది పేపర్‌కి దానికి. సో, ఒక మీడియం అనేది ఉంటుంది పేపర్ మీద. సో, దాన్ని ఇంపాక్ట్ ప్రింటర్స్ అంటారు. సో, నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ అంటే మనకి డైరెక్ట్ ఒక స్కాన్ టైప్ చేసుకొని లేకపోతే ఒక లైట్ ద్వారా, ఒక లేజర్ ద్వారా సో, పేపర్‌కి దానికి ఏమి ఇంపాక్ట్ ఉండదు. దాన్ని నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ అంటారు. సో, బ్రీఫ్‌గా చూస్తే ఒక ఐడియా వస్తుంది. సో, చూడండి ఇంపాక్ట్ ప్రింటర్స్ అంటే ఇంపాక్ట్ ప్రింటర్స్ ఆర్ దోస్ ప్రింటర్స్ ఇన్ విచ్ దేర్ ఎగ్జిస్ట్స్ ఏ మెకానికల్ కాంటాక్ట్ బిట్వీన్ ప్రింట్ హెడ్ అండ్ పేపర్. సో, ఒక కాంటాక్ట్ ఉంటుంది. దేనికి? పేపర్‌కే మనం కావాల్సిన పేపర్‌కే నెక్స్ట్ ప్రింట్ హెడ్ అంటే మనం ప్రింటర్ ఉంటుంది కదా! ప్రింటర్‌కి ఒక ప్రింట్ హెడ్ అని ఒక రాడ్ టైప్ ఉంది. హ్యామర్ టైప్. సో, ఇట్ రిజెంబుల్స్ లైక్ ఏ హ్యామర్. సో, హ్యామర్ టైప్ ఉంది. హ్యామర్ తీసుకొచ్చి మీకు ఏ అని ప్రింట్ అవ్వాలంటే గనక ఏకి సంబంధించిన హ్యామర్ వచ్చి మన పేపర్ మీద ప్రింట్ చేస్తుంది. బికి సంబంధించిన హ్యామర్ వచ్చి ప్రింట్ చేస్తుంది. సో, అది ఎలా ఇంక్ ఉంటుంది కదా! ఇంక్‌ని ట్రాన్స్‌ఫర్ చేస్తుంది పేపర్ మీదకి. సో, ప్రింట్ హెడ్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద ప్రింటర్ దట్ రిజెంబుల్స్ ఏ హ్యామర్ అండ్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్‌ఫరింగ్ ద ఇంక్ టు ద పేపర్. సో, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిక్వైర్డ్ క్యారెక్టర్స్. ఏ క్యారెక్టర్ కావాలనుకుంటే ఆ క్యారెక్టర్ మనకి ఒక హ్యామర్ టైప్ ఉంటుంది. హ్యామర్ వచ్చి పేపర్ మీద కొడతా ఉంటుంది. ఇప్పుడు మీరు హెల్లో అని కొట్టిన వెంటనే హెచ్ఈఎల్ఎల్ఓ అని ఒక డివైస్ వచ్చి పేపర్ మీద కొడుతుంది. సో, ఇంపాక్ట్ ప్రింటర్ కంటైన్స్ అన్ ఇండివిడ్యువల్ ప్రింట్ హెడ్ ఫర్ ఈచ్ క్యారెక్టర్. సో, ప్రతి క్యారెక్టర్‌కి ఒక హ్యామర్ టైప్ అనేది ఉంటుంది. మీరు ప్రింటర్ చూసుంటారు ఎక్కడైనా టైప్ రైటింగ్ మిషన్ అన్నాను కదా! ఇదివరకు టైప్ రైటింగ్ మిషన్‌లో కొట్టిన వెంటనే అదేంటంటే టక్ టప్ టప్ టక్ అని సౌండ్ వచ్చి ఎక్కడ పడుతుందో ఒక పేపర్ మీద పడుతుంది. సో, అలాంటిది ఇంపాక్ట్ ప్రింటర్స్ అంటారు. సో, ద ప్రింట్ హెడ్ ఆఫ్ ఎ క్యారెక్టర్ స్ట్రైక్స్ ద ఇంక్ రిబ్బన్. లోపల ఇంక్ రిబ్బన్స్ ఉంటాయి కదా! సో, ఆ ఇంక్ రిబ్బన్ మీద తీసుకొని ఆ ఇంక్ రిబ్బన్ ఏం చేస్తుందంటే పేపర్ మీద స్ట్రైక్ చేస్తుంది. సో, మనకి ఏ క్యారెక్టర్ కావాలనుకుంటే ఆ క్యారెక్టర్. సో, ఇంపాక్ట్ ప్రింటర్స్ అనేయి చాలా ఉన్నాయి. మెయిన్ 3 టైప్స్ ఏంటంటే డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్, డైసీ వీల్ ప్రింటర్, డ్రమ్ ప్రింటర్. సో, డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ అంటే ఏంటంటే మనకు ప్రింటర్ మీద ఒక డాట్స్ టైప్ పడుతుంది. సో, ఏ డాట్ మ్యాట్రిక్స్ printer is an impact printer in which a character is printed on the paper by the back and forth movement of a print head against the ribbon drenched in ink. సో, అది ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఇదిగోండి దానికి ఎగ్జాంపుల్. సో, మనం ఇది ఎక్కడ చూసుంటారంటే మీరు హాస్పిటల్ బిల్స్‌లో గాని, లేకపోతే ఎక్కడైనా ఏదన్నా మీరు ఏదన్నా ఎక్కడైనా కొన్నప్పుడు బిల్స్ తీసుకుంటారు కదా! అలాంటి చోట్ల బిల్‌లో ఇన్వాయిస్ అయ్యి జనరేట్ చేయడానికి ఈ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ వాడతారు. సో, ఈ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ అంటే ఏంటంటే చెప్పాను కదా! ఇంపాక్ట్ ప్రింటర్ అని. ప్రింటర్ అంటే డాట్స్ కింద మన ప్రింట్ ఒక వైట్ పేపర్ మీద పడుతుంది. సో, దీనికేంటంటే ఒక కార్బన్ పేపర్ కూడా పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ పెట్టిన వెంటనే ఎనకాల కార్బన్ పేపర్ పెట్టి ఎనకాల ఇంకొక పేపర్ ఉంటుంది. సో, మనకి ఎప్పుడైతే ఆ ఇంపాక్ట్ పడిందో, మన ఈ ప్రింట్ పేపర్ మీద పడుతుంది. ఎనకాల ఒక కార్బన్ పేపర్ కింద ఒక నార్మల్ పేపర్ ఉంటుంది. దాని కింద కూడా పడుతుంది. సో, చూడండి ఈచ్ డాట్ ఈస్ ప్రొడ్యూస్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ మెటల్ పిన్ బ్రాట్ ఫార్వర్డ్ బై ఏ స్మాల్ ఎలక్ట్రోమాగ్నెటిక్. ఒక్కొక్క డాట్ ఎలా పడుతుందంటే యూజింగ్ మెటల్ పిన్. లోపల మెటల్ పిన్స్ అనేవి ఉంటాయి. ఆ మెటల్ పిన్స్ ద్వారా ఒక చిన్న ఎలక్ట్రోమాగ్నెట్‌ని తీసుకొచ్చి దాని మీద మనకు ప్రింటింగ్ అనేది పడుతుంది. సో, ఏ స్మాల్ ప్లేట్ గైడ్స్ ద పిన్స్ ఇన్ ద రిబ్బన్ అండ్ ద పిన్ స్ట్రైక్స్ ద రిబ్బన్ టు ఫార్మ్ ఎన్ ఇంప్రెషన్ ఆఫ్ ఎ డాట్ ఆన్ ద పేపర్. సో, ఒక చిన్న డాట్ పడడానికి ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో, ఏ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ ఈస్ కేపబుల్ ఆఫ్ ప్రింటింగ్ ఏ కంప్లీట్ లైన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎట్ ఎ టైమ్. సో, మనకి పేపర్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ లైన్స్ కదా! ఒక్కొక్క లైన్. సో, డాట్ మ్యాట్రిక్స్ ఏం చేయగలదంటే ఒక లైన్ మొత్తం ఎట్ ఎ టైమ్‌ని ప్రింట్ చేయగలదు. సో, ద డాట్ మ్యాట్రిక్స్ ఆర్ ఆల్సో కేపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ కార్బన్ కాపీస్ చెప్పాను కదా! మనం ఫస్ట్ దాని మీద ఇంపాక్ట్ పెట్టి ఎనకాల కార్బన్ పేపర్ ఉందనుకోండి, ఎనకాల దాని మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. మీరు ఎక్కువ హాస్పిటల్స్‌లో ఉంటుంది. ఒక బిల్ కాపీ మీకిస్తారు. ఒక బిల్ కాపీ ఆళ్ళుంచుకుంటారు. సో, దానికి ఈ ఎక్కువ వాడతారు. సో, దే ఎన్ష్యూర్ రిలయబుల్ ప్రింటింగ్ అండ్ ఆర్ బెస్ట్ సూటబుల్ ఫర్ ఫీల్డ్స్ వేర్ ద కంటెంట్ ఆఫ్ ద ప్రింటెడ్ డేటా ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద క్వాలిటీ ఆఫ్ ప్రింటింగ్. ఈ పాయింట్ చూడండి. సో, ఇది ఎప్పుడు ఎక్కువ వాడతారంటే ఆ క్వాలిటీ పట్టించుకోరు. కానీ దాని మీద ఉన్న కంటెంటే మెయిన్. క్వాలిటీ అంటే అది పెద్ద థిన్‌గా వచ్చినా, బ్రైట్‌గా వచ్చినా పెద్ద క్వాలిటీ అనేది పట్టించుకోరు. కానీ దాని మీద బిల్లింగ్ అనేది కరెక్ట్‌గా రావాలి.
సో అలాంటి టైంలో ఈ ఈ ప్రింటర్ అనేది చాలా రిలయబుల్. సో దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ప్రొవైడింగ్ ఇండివిజువల్ సింగిల్ షీట్స్ టు దీస్ ప్రింటర్స్ అగైన్ అండ్ అగైన్. సో అస్తమాట్లు మనం పేపర్స్ మనం A4 షీట్స్ ఇస్తున్నాం కదా, అలా A4 షీట్స్ అస్తమాటం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే ఒక డైరెక్ట్ ఇండివిజువల్ సింగిల్ షీట్స్ కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ సింగిల్ షీట్స్ ఉంటాయి. ఒకటి ప్రింట్ అవ్వగానే మనకు అది పీకేసి ఇచ్చేస్తారు. మీరు చూసే ఉంటారు ఎక్కువ హాస్పిటల్స్లో కానీ అక్కడ అలాంటి చోట్లలో, ఏదైనా బ్లడ్ టెస్ట్స్కి వెళ్ళిన అలాంటి చోట్ల ఉంటుంది కదా. సో ఏంటంటే చీప్ యూసేజింగ్కి, అందుకే ఎక్కువ ఇండస్ట్రీస్లో వాడతారు ఇది. ఇఫ్ ద ప్రింటర్ హ్యాస్ నాట్ బీన్ ఇన్ యూస్ ఫర్ లాంగ్ టైమ్, ఎక్కువ రోజులు వాడకపోయినా సరే లోపల ఇంక్ ఉంటుంది కదా, ఇంక్ రిబ్బన్, సో అది అంత పాడవకుండా ఉంటుంది ఈ ప్రింటర్లో. సో దీంట్లో అడ్వాంటేజ్తో పాటు కొన్ని డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. ఏంటి, ఎక్కువ ఇంపాక్ట్ ప్రింటర్స్కి మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే లాట్ ఆఫ్ నాయిస్. ఎందుకంటే మెకానికల్ ఒకటి ఇంపాక్ట్ ఉంటుందని చెప్పాను కదా, సో దానివల్ల పేపర్ మీద కొట్టినప్పుడల్లా సౌండ్ అనేది వస్తుంది ఈ ప్రింటర్. సో ఇది మెయిన్ డిసడ్వాంటేజ్. ఆల్మోస్ట్ అన్ని ఇంపాక్ట్ ప్రింటర్లకే నాయిస్ అనేది మెయిన్ డిసడ్వాంటేజ్. దీస్ ప్రింటర్స్ సపోర్ట్ లిమిటెడ్ కలర్స్. సో కలర్స్ అని అన్ని కలర్స్ చేయవు, ఓన్లీ లిమిటెడ్ కలర్సే సపోర్ట్ చేస్తాయి. నెక్స్ట్ ఇట్ నీడ్స్ ఏ లాట్ ఆఫ్ మెయింటెనెన్స్ యాజ్ దట్ డ్యామేజ్ ఆఫ్ ద పిన్స్. లోపల పిన్స్ ఏమన్నా డ్యామేజ్ అయితే కనుక దాని కాస్ట్ కూడా ఎక్కువ. మళ్ళీ దాన్ని తీసుకురావడం, ఆ పిన్స్ వేయించడానికి అవన్నీ కొంచెం టైం పడుతుంది. ప్లస్ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. సో ఆల్దో డాట్ మ్యాట్రిక్స్ ఆర్ నాట్ కామన్లీ యూజ్డ్ ఎట్ హోమ్స్, ఈ ఇంటికాడ వాటర్ దే ఆర్ స్టిల్ వైడ్లీ యూజ్డ్ ఇన్ బిజినెస్ అండ్ ఇండస్ట్రీస్ యాజ్ దే ఆర్ చీప్ అండ్ కెన్ ప్రొడ్యూస్ కార్బన్ కాపీస్. సో చీప్, కొంచెం కార్బన్ కాపీస్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఆ ప్రింటర్స్ని ఎక్కడ వాడతారంటే ఎక్కువ ఇండస్ట్రీస్ అలాంటి వాటిలో వాడతారు. సో నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ టైప్ ఆఫ్ నాన్ ఇంపాక్ట్ ప్రింటర్ ఏంటంటే డైసీ వీల్ ప్రింటర్. సో పేరులోనే ఉంది, ఒక ఒక వీల్ టైప్ వస్తుంది. సో దాన్ని ఒక వీల్ టైప్ ఉంటుంది, దాన్ని డైసీ వీల్ ప్రింటర్ అంటారు. సో ఎలా ఉంటుందంటే క్యారెక్టర్స్ అన్నీ ఒక వీల్లో ఉంటాయి. సో మనకి ఏ క్యారెక్టర్ కావాలనుకుంటే ఆ క్యారెక్టర్ వచ్చి, ఆ ఇంప్రెషన్ వచ్చి మన పేపర్ మీద పడుతుంది. సో డైసీ వీల్ ప్రింటర్ ఈజ్ అన్ ఇంపాక్ట్ ప్రింటర్ దట్ ప్రొడ్యూసెస్ ప్రింట్అవుట్స్ ఆఫ్ గుడ్ క్వాలిటీ క్యారెక్టర్స్. కంపారిటివ్లీ ప్రీవియస్ ప్రింటర్లో దీంట్లో గుడ్ క్వాలిటీ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి పడతాయి డైసీ వీల్లో. సో ఇట్ కంటైన్స్ ఏ మెటల్ ఆర్ ప్లాస్టిక్ డిస్క్ ఆన్ విచ్ ద క్యారెక్టర్ రిసైడ్ ఆన్ ద అవుటర్ ఎడ్జ్ ఆఫ్ ద పెటల్స్. సో పెటల్స్ ఉంటాయని చెప్పాను కదా, పెటల్స్కి చివరన క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి. ఆ క్యారెక్టర్ వచ్చి మనకి పేపర్ మీద పడుతుంది. సో ద డిస్క్ ఇన్ ద డైసీ వీల్ ప్రింటర్ ఈస్ రొటేటెడ్ అంటిల్ ద పెటల్. సో ఇది రొటేట్ అవుతూ ఉంటుంది మనకి ఏ క్యారెక్టర్ కావాలనుకుంటే ఆ క్యారెక్టర్. వన్స్ ద రిక్వైర్డ్ క్యారెక్టర్ ఈస్ పొజిషన్స్ టువర్డ్ ద పేపర్, మనకి కావాల్సిన క్యారెక్టర్ పేపర్కి వచ్చినప్పుడు ద డిస్క్ ఈ స్ట్రక్ బై హ్యామర్, అప్పుడు ఆ డిస్క్ అనేది హ్యామర్ మీద కొడుతుంది, అప్పుడు ఆ పేపర్ మీద ఇంప్రెషన్ అనేది పడుతుంది. సో ఇదిగోండి ఇలా ఉంటుంది, ఇలాగ ఒక వీల్ టైప్ ఉంటుంది, మనకి కావాల్సిన క్యారెక్టర్స్ అన్నీ ఇలా ఉంటాయి. సో ద స్ట్రైకింగ్ ఆఫ్ హ్యామర్ ఆన్ ద డిస్క్ ఫోర్సెస్ ద డిస్క్ టు హిట్ ద ఇంక్ సోక్డ్ రిబ్బన్. లోపల ఇంక్కి సోక్ అయింది ఆ పేపర్ మీద పడుతుంది. సో అప్పుడు మనకి ఏ క్యారెక్టర్ కావాలనుకుంటే హెలో అంటే HELLO అనేది పేపర్ మీద పడుతుంది. ద ఓన్లీ అడ్వాంటేజ్ ఆఫ్ డైసీ వీల్ ప్రింటర్స్ ఈస్ దట్ దే అలౌ ద ప్రింటింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ డిఫరెంట్ ఫాంట్స్. సో కంపారిటివ్లీ ప్రీవియస్కి దీనికి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫాంట్స్. మనకి ఫాంట్స్ తెలుసు కదా, ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫాంట్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ని దీంట్లో సెలెక్ట్ చేసుకుని ప్రింట్ చేయొచ్చు. సో ద డైసీ వీల్ ప్రింటర్ కేపబుల్ ఆఫ్ ప్రింటింగ్ టెక్స్ట్, ఓన్లీ టెక్స్ట్కి మాత్రమే ఈ ప్రింటర్ అనేది వాడతారు, గ్రాఫిక్స్ ప్రింటింగ్, ఫొటోస్ అలాంటివి అయ్యి వాడరు. సో నెక్స్ట్ దీంట్లో కూడా మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే చాలా నాయిసీ వస్తుంది. ఏ అస్తమాట్లో వీల్ తిరుగుతున్నప్పుడు, ఒక్కొక్కటి కొడుతున్నప్పుడు నాయిస్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ దే కెన్ ప్రింట్ 10 to 75 క్యారెక్టర్స్ per second. సో కమింగ్ టు థర్డ్ వన్ ఏంటంటే డ్రమ్ ప్రింటర్. డ్రమ్ ప్రింటర్ అంటే ఒక డ్రమ్ టైప్ ఉంటుంది, సిలిండ్రికల్ డ్రమ్. సో ఇది కూడా ఇంపాక్ట్ ప్రింటరే. దాని ఫోటో చూపిస్తాను చూడండి ఫస్ట్. ఇదిగోండి ఒక డ్రమ్, ఒక చిన్న రొటేషన్ టైప్ ఉంది కదా డ్రమ్, ఇలా లోపల డ్రమ్ టైప్ ఉంటుంది. సో దాన్ని డ్రమ్ ప్రింటర్ అంటారు. సో ఇది ఏంటంటే రొటేషన్ అయ్యి ఆ పేపర్ ఇంక్ని రిబ్బన్స్ ఉంటాయి లోపల, ఆ డ్రమ్కి ఒక హ్యామర్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మన క్యారెక్టర్ అనేది ప్రింట్ అవ్వాలనుకుంటున్నామో అప్పుడు ద హ్యామర్ స్ట్రైక్స్ ద పేపర్ అండ్ ఫోర్సెస్ టు హిట్ ద రిబ్బన్. మనకి ఏ క్యారెక్టర్ అనేది ప్రింట్ అవ్వాలనుకుంటున్నామో అప్పుడు హ్యామర్ అనేది పేపర్కి
స్ట్రైక్ చేసి ముందరికి పంపి ఆ రిబ్బన్ ఉంటుంది కదా దాన్ని హిట్ చేయడానికి చేస్తుంది. ద రిబ్బన్ ఇన్ టర్న్స్ హిట్స్ ద క్యారెక్టర్ ఆన్ ద డ్రమ్ అండ్ ద ఇంప్రెషన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఈస్ ఫార్మ్డ్ ఆన్ ద పేపర్. సో డ్రమ్ అనేది రివర్స్లో ఉంటుంది కదా, ఇది తిరుగుతూ ఉంటుంది. తిరుగుతా ఆ రిబ్బన్ ఉంటుంది కదా, ఆ రిబ్బన్ క్యారెక్టర్కి డ్రమ్కి అటాచ్ అయి ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తుంది, అప్పుడు ఆ ఇంప్రెషన్ అనేది పడుతుంది పేపర్ మీద. సో అడ్వాంటేజ్ ఏంటంటే లో కాస్ట్. కమింగ్ టు ప్రీవియస్ ఇంపాక్ట్ ప్రింటర్స్, ఇది కొంచెం స్పీడ్ ఎక్కువ, ఎందుకంటే లోపల స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఫీడింగ్ ఆఫ్ పేపర్ అత్తమాటలు పెట్టడానికి అవసరం లేదు, ఒకే పేపర్ అనేది అలా లోపల తిప్పుకుంటూ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే ప్రింటింగ్లో కొంచెం పూర్ క్వాలిటీ ఉంటుంది. అండ్ ప్రీవియస్గా చెప్పుకున్నట్టు లార్జ్ నాయిస్, సో నాయిస్ కూడా ఎక్కువ జనరేట్ చేస్తుంది. సో కమింగ్ టు నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్, ప్రింటర్స్లో ఇంపాక్ట్ చూసాం కదా. నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ అంటే ఏంటంటే మెకానికల్ ఒక రాడ్ టైప్ ఏమి మన పేపర్కి అటాచ్ అవ్వదు. జస్ట్ స్కాన్ ఏదైతే ఉందో స్కాన్ చేసుకున్నది యాజ్ ఇట్ ఈజ్ మన పేపర్ మీద ప్రింట్ చేసేస్తుంది. సో అది ఎలా ప్రింట్ అవుతుందంటే మన ఇంక్ని మన పేపర్ మీద జల్లుతుంది. సో ఎలాగంటే హెలో అని ఉందనుకోండి, సో అది పడిన వెంటనే ఆ హెచ్ఈఎల్ఎల్ పొజిషన్ ఉన్న చోటన ఇంక్ అనేది ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోతుంది. సో నాజిల్ అనే దాంతో ప్రింట్ చేసేస్తుంది. సో నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ డు నాట్ ప్రొడ్యూస్ నాయిస్ అనేది ఏం ప్రింట్ చేయదు. జస్ట్ మీరు ఇప్పుడు ఎక్కువ యూజ్ చేసేవన్నీ మీరు నాన్ ఇంపాక్ట్ ప్రింటర్సే. మరి మీరు A4 షీట్స్ తీయించుకోవాలనుకున్న ఇవన్నీ కూడా నాన్ ఇంపాక్ట్ ప్రింటర్సే, లేజర్ ప్రింటర్స్ అని ఉంటాయి. సో ఇదేంటంటే నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ డు నాట్ ప్రొడ్యూస్ మచ్ నాయిస్ అండ్ ఆర్ ఫాస్ట్. ఇంపాక్ట్ ప్రింటర్తో కంపేర్ చేసుకుంటే కనుక చాలా ఫాస్ట్. ఎందుకంటే ఇంపాక్ట్ ప్రింటర్లో ప్రతిదీ మెకానికల్ తోటి ఎగ్జిస్టెన్స్ ఉంటుంది కదా, కాంటాక్ట్ ఉండడం వల్ల కొంచెం స్లోగా ఉంటుంది. ద రీజన్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ లెస్ నాయిస్ ఈస్ ద అబ్సెన్స్ ఆఫ్ మెకానికల్ మూవింగ్ పార్ట్స్ ఇన్ ద ప్రింటర్. సో ఎందుకు లెస్ నాయిస్ వస్తుందో చెప్పాను కదా, దీంట్లో మెకానికల్గా మూవ్ అయ్యే పార్ట్స్ ఏమి ఉండవు. సో మెయిన్ దీంట్లో 2 పాపులర్ ఆఫ్ నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ ఉన్నాయి. ఒకటి ఇంక్జెట్ ప్రింటర్, ఇంకోటి లేజర్ ప్రింటర్. సో మనం ఎక్కువ యూజ్ చేసే లేజర్ ప్రింటర్సే. So inkjet printer are the non-impact printer that produce an image by spraying a small droplets of ink on the paper with the help of a nozzle. చెప్పాను కదా, మన ఇంక్ ఉంటుంది కదా, మనకి ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ పొజిషన్లో డైరెక్ట్ ఇంకు డైరెక్ట్ అలా పడిపోతుంది, ఒక స్టాంప్ టైప్. సో దీనికి ఏంటంటే మ్యాగ్నటైజ్డ్ ప్లేట్ గైడ్స్ ద స్ప్రేడ్ ఇంక్ టు ఫార్మ్ ద పర్టికులర్ షేప్ ఆఫ్ ఏ క్యారెక్టర్ ఆర్ ఏ సింబల్ ఆన్ ద పేపర్. సో అలా పడాలనుకుంటే కనుక ఒక మ్యాగ్నటైజ్డ్ ప్లేట్ అనేది ఉంటుంది, అది దాన్ని యూజ్ చేసుకుని ఆ ఇంక్ని స్ప్రే చేస్తుంది. సో ద ఇంక్జెట్ ప్రింటర్స్ ఆఫర్ ఏ రిజల్యూషన్ ఆఫ్ 300 డాట్స్ పర్ ఇంచ్. ఒక ఇంచ్ ఉంటుంది కదా నార్మల్గా, ఆ ఇంచ్కి 300 డాట్స్ అనేది పెర్ఫామ్ చేయగలదు ఇంక్జెట్లో. సో దీనివల్ల ఏంటంటే క్వాలిటీ అనేది పెరుగుతుంది, ఎక్కువ డాట్స్ ఉండే కొద్దీ క్వాలిటీ అనేది పెరుగుతుంది. సో దీని ద్వారా ఆ ఎక్కువ డాట్స్ పడే కొద్దీ ఇమేజెస్ని హై గ్రాఫిక్స్ అని యూజ్ చేయొచ్చు. సో దే ఆర్ చేపర్ అండ్ పోర్టబుల్, సైజ్ కూడా చాలా చిన్నగా ఉంటాయి. సో నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్తో పోల్చుకుంటే. సో ద స్లో స్పీడ్ అండ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఎ స్పెషల్ ఇంక్ విచ్ ఈస్ సూటబుల్ ఫర్ ద ఇన్ఎక్స్పెన్సివ్ పేపర్స్ ఆర్ ద డ్రాబ్యాక్స్. దీనికి టూ డ్రాబ్యాక్స్ ఏంటంటే ఒక స్పెషల్ ఇంక్ అనేది కావాలి, అదొకటి. నెక్స్ట్ కొంచెం స్లోగా వెళ్తుంది పడడానికి. అది మనకి దీనివల్ల కొంచెం మీ మెయిన్ 2 డ్రాబ్యాక్స్. సో ద ప్రింట్అవుట్స్ టేకెన్ ఫ్రమ్ ఇంక్జెట్ ప్రింటర్స్ ఆల్సో రిక్వైర్ సమ్ టైమ్ టు డ్రై. మనం ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత వెంటనే వాడేయకూడదు, ఎందుకంటే ఇంక్ ఉంటుంది కదా దానికి, ఆ ఇంక్ని కొంచెం కొంచెం పెట్టాలి, బయట పెట్టి అప్పుడు వాడాలి. వెంటనే తీసేసుకుంటే కనుక మనకి దానికి ఉన్న ఇంక్ మనకు అంటుకుంటుంది. సో కమింగ్ టు లేజర్ ప్రింటర్స్, దీస్ ఆర్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ప్రింటర్స్ నవేడేస్. సో laser printers are the non-impact printers that produce images with the help of laser beam. బ్యాక్గ్రౌండ్లో లేజర్ బీమ్ అని ఒక లైట్ టైప్ వెళ్తుంది, దాన్ని ప్రొడ్యూస్ చేసుకుని ఇది ప్రింట్అవుట్ ఇస్తుంది. సో ఇట్ వర్క్స్ ఆన్ ద సేమ్ టెక్నాలజీ యాజ్ వన్ యూజ్డ్ ఇన్ ఏ కాపియర్ మెషిన్. సో ఎలా కాపీ చేసుకుంటుందో అలాగే అవుట్పుట్ అనేది కూడా ఇస్తుంది. సో జిరాక్స్ మెషిన్ ఉంది కదా, సో జిరాక్స్ మెషినే లేజర్ ప్రింటర్స్ అన్ని. సో లేజర్ బీమ్ ఎలక్ట్రికల్లీ చార్జెస్ ద డ్రమ్ కోటెడ్ విత్ సెలీనియం and then transfers the entire document which is to be printed in it. సో లేజర్ బీమ్ ఏం చేస్తుందంటే ఇట్ చార్జ్ చేసుకుని డ్రమ్ని
ఎలాగా సెలీనియంతో కోట్ అయ్యి ఉన్న డ్రమ్ని. అండ్ నెక్స్ట్ ఏంటంటే దాన్ని మొత్తం డాక్యుమెంట్ మీదకి ట్రాన్స్ఫర్ చేస్తుంది, దేనైతే ప్రింట్ చేయాలో దాన్ని. సో ద చార్జ్ డ్రమ్ ఈజ్ దెన్ అలౌడ్ టు రోల్ ఇన్ టు ద డ్రై పౌడరింగ్ నోన్ యాజ్ టోనర్. సో టోనర్ అంటారు, మీరు ఎప్పుడైనా జిరాక్స్ మిషన్స్కి వెళ్తే కనుక టోనర్ అని ఉంటుంది, దాంట్లోనే ఇంక్ పౌడర్ అంతా ఉంటుంది, ఒక పౌడర్ ఉంటుంది, ఆ పౌడర్ని బేస్ చేసుకుని ఆ పేపర్ అనేది ప్రింట్ అవుతుంది. సో వన్స్ ఆ టోనర్ అనేది లేకపోయింది అనుకోండి, మీ ప్రింట్అవుట్ పేపర్ ఏంటంటే చాలా లైట్గా ఉంటుంది. మీకు ఎప్పుడైనా ప్రింట్ తీసుకున్నప్పుడు మీ పేపర్ లైట్గా వచ్చిందంటే కనుక ఆ టోనర్లో పౌడర్ అనేది తక్కువ అయిపోయినట్టు. సో దాన్ని ఫిలప్ చేసుకోవాలి. ద టోనర్ స్టిక్స్ టు ద చార్జ్డ్ ఇమేజెస్ ఆన్ ద డ్రమ్ అండ్ ఈస్ దెన్ ట్రాన్స్ఫర్ టు ద పేపర్ విత్ ద హెల్ప్ ఆఫ్ హీట్ అండ్ ప్రెషర్. సో మీరు ఎప్పుడైనా ప్రింట్స్ తీసుకున్న తర్వాత కొంచెం హీట్ అనేది వస్తుంది చూసారు ఎప్పుడైనా, జిరాక్స్ తీసుకున్న తర్వాత పేపర్స్ అనేవి హీట్గా ఉంటాయి కదా. సో ఈ టోనర్ అది దాని మీద పడడం వల్ల కొంచెం హీట్ అనేది జనరేట్ అవుతుంది పేపర్ మీద ట్రాన్స్ఫర్ అయినప్పుడు. సో లేజర్ ప్రింటర్స్ గురించి ఇంకా ఏంటంటే the electrical charges and the remaining toner automatically get removed from the drum after printing of the document. సో వన్స్ డాక్యుమెంట్ ప్రింట్ అయిపోయిన తర్వాత చార్జెస్ కొంచెం ఏమైనా టోనర్ ఉంటుంది కదా దాంట్లోని ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతాయి. సో లేజర్ ప్రింటర్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ప్రింటింగ్ బోత్ బ్లాక్ అండ్ కలర్. సో లేజర్ ప్రింటర్స్లో బ్లాక్ అండ్ వైట్ చేసుకోవచ్చు, లైక్ కలర్డ్ ప్రింట్అవుట్స్ కూడా తీసుకోవచ్చు. సో కొంచెం కాస్ట్లీ ఈ లేజర్ ప్రింటర్స్ అనేవి, కొంచెం కాస్ట్లీ. సో కాస్ట్లీ అవడం వల్ల ఎక్కువ బ్లాక్ అండ్ వైట్ ప్రింటర్సే వాడతారు. సో లేజర్ ప్రింటర్స్లో ఇట్ హ్యావ్ ఏ హై స్పీడ్ అండ్ రెజల్యూషన్. దే ప్రొడ్యూస్ హై క్వాలిటీ ప్రింటింగ్ ఇన్ వేరియస్ ఫాంట్స్ అండ్ దట్ టు వితౌట్ ప్రొడ్యూసింగ్ ఎనీ నాయిస్. సో ఇది వన్ ఆఫ్ ది మెయిన్ అడ్వాంటేజెస్. హై స్పీడ్ రెజల్యూషన్లోనే ప్రింట్అవుట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇట్ ప్రొడ్యూసెస్ హై క్వాలిటీ ఇన్ వేరియస్ ఫాంట్స్. మనకు కావాల్సిన ఫాంట్స్లో ఏ నాయిస్ లేకుండా ప్రింట్అవుట్ చేస్తుంది. సో ఇంకేంటంటే కొన్ని స్పెషల్ పర్పస్ ప్రింటర్స్ ఉన్నాయి. సో మనకి ఏంటంటే మనకి ఇది చూస్తాం కదా, ఏది బ్యానర్స్ చూస్తాం వాటి మీద, లేకపోతే కనుక 3D ప్రింటర్స్ అని ఉంటాయి, కొన్ని అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మల్ వ్యాక్స్ ప్రింటర్స్ ఉంటాయి, ఫోటో కావాలనుకుంటే ఫోటో ప్రింటర్స్ ఉంటాయి. సో ఇట్లన్నిటిని ఏంటంటే స్పెషల్ పర్పస్ ప్రింటర్స్ అంటాం. సో 3D ప్రింటర్స్ అంటే ఏంటంటే ఒక 3D ఇమేజెస్ని క్రియేట్ చేస్తుంది. మనకి ఏదైనా బొమ్మలు ఉంటాయి కదా, బొమ్మల్ని 3Dలో డిజైన్ చేసేసి ప్రింట్ ఇచ్చేస్తే కనుక ఆటోమేటిక్గా ఆ బొమ్మని డిజైన్ చేసేస్తుంది, వాటిని 3D ప్రింటర్స్ అంటాం. సో ఈ ప్రింటర్స్ అన్ని హై క్వాలిటీలో కావాలనుకున్నా, లేకపోతే అలాంటి చోట్లని స్పెషల్ పర్పస్ ప్రింటర్స్ అనేవి వాడతారు. సో ఫోటోలు కావాలనుకున్నా, మనకు ఫోటో ప్రింటర్స్ ఉంటాయి కదా, ఎక్కువ ఆల్బమ్స్, వెడ్డింగ్ ఆల్బమ్స్ వాటిలో ఫోటో ప్రింటింగ్స్ వాటికి హై క్వాలిటీ కావాలి. సో అలాంటప్పుడు స్పెషల్ పర్పస్ ప్రింటర్స్ వాడతారు. సో డై సబ్లిమేషన్ ప్రింటర్స్ అని ఎగ్జాంపుల్స్ అంతే, థర్మల్ వ్యాక్స్ ప్రింటర్స్ అని, 3D ప్రింటర్స్ అని. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రింటర్స్.